కరోనా వచ్చిన తర్వాత ఆర్గానిక్ వైపు పరుగులు పెడుతున్నారు అంతా. దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు. ఇప్పుడు ఏకంగా పాలను సైతం కల్తీ చేసేస్తున్నారు. ఖమ్మం నగరంలో ఇబ్బిడి ముబ్బిడిగా కల్తీ పాలు అమ్మేస్తున్నారంటూ కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారు. కొనుగోలుదారులు విక్రయదారుల మధ్య జరిగిన గొడవ కాస్త ఖమ్మంలో జరుగుతున్న కల్తీ పాల దందాను వెలుగులోకి తీసుకొచ్చింది. ఆర్గానిక్ ముసుగులో ఖమ్మంలో జరుగుతున్న కల్తీ దందాపై సాక్షి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఖమ్మం నగరంలో బొమ్మిశెట్టి నేలన్న సమగ్ర సేంద్రియ వ్యవసాయ వేదిక అని పేరు పెట్టి ఆర్గానిక్ పాలు, పెరుగు, నెయ్యి, తేనె అమ్ముతున్నారు. ఈ షాప్ లో కొన్న పాలు వేడి చేస్తే గడ్డకట్టి అదొక రకమైన వాసన వచ్చిందంటూ కొనుగోలుదారులు షాప్ కు వెళ్లి నిర్వాహకులను నిలదీశారు. నీకు దిక్కున్న చోట చెప్పుకో అని దురుసుగా వారు ప్రవర్తించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆశ్రయించారు కొనుగోలుదారులు. 90 రూపాయలు లీటర్ పెట్టుకుంటాం. ఈ ఆర్గానిక్ పాలని అమ్మి తర్వాత పెవికిక్కులాగా నోరు పెరాలసిస్ లాగా వచ్చిందని ఏందో చూస్తే డౌట్ వచ్చి చూస్తే పాలు గంపులాగా అతుక్కుంది. నోరు అతుక్కుందని వచ్చి వీళ్ళు అడిగా, ఏందమ్మా పాలు పెవికిక్కులాగా ఉంది, ఇది పాలు కాదమ్మా అని అంటే వేరే ప్యాకెట్ ఇచ్చింది. వేరే ప్యాకెట్ ఇచ్చినాక తెల్లారి చూస్తే ఇదేదో ముద్దలాగా ఉంది, ఇది ఏం కలిపిద్దో ఏందమ్మా అని అడిగితే నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అని మళ్ళా పోలీసు వాళ్ళకి చెప్తానంటే పోలీసు వాళ్ళకి చెప్పుకోపో అన్నది. రోజు ఉదయం గోరువెచ్చటి నీళ్లలో నిమ్మకాయ, తేనె కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదని తేనె కొనుగోలు చేశానని, తీరా ఆ తేనె రంగు మారి గడ్డకట్టిందని వాపోతున్నారు కొనుగోలుదారులు. ఆర్గానిక్ అంటూ అంతా కల్తీ సరుకును విక్రయిస్తున్నారని అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేనె తీసుకెళ్లామండి మీ దగ్గర. పిల్లలు రోజు వెన్నెలలో ఒక నిమ్మకాయ పిండుకొని తాగడానికి తీసుకెళ్లాం. బాటిల్ కాస్ట్ చెప్పి 550 చెప్పారు, 500కి ఇచ్చారు. ఇది తాగంగా ఇలా మారింది. అసలు మాకేమనుకున్నా చలికాలం ఏమైనా గడ్డ కడుతుందేమో అని చెప్పేసి దీన్ని తీసుకురావడం కూడా బంద్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఈ పరిణామం చూసాక దీని డౌట్ వచ్చి తీసుకొచ్చాము. దీని ఒకటి తేనె కూడా కల్తీ ఉండదు సార్ దగ్గర. కళ్ల ముందే గేదె నుంచి పాలు పితికి బిందెలో వేసి తమకు ఇచ్చేవారని, ఆ బిందెలోనే పాలని కల్తీ చేసి ఇస్తున్నారని తెలియక తమ చిన్న పిల్లలకు ఆ పాలనే తాగటానికి ఇచ్చామంటూ తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాల సెంటర్లలో ఖచ్చితంగా తనిఖీలు చేపట్టాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. గత 20 రోజులుగా ఒకళ్ళ దగ్గర నుంచి పాలు తీసుకెళ్తున్నాము. వాళ్ళు గేదెలు పిండినట్టు మా కళ్ళ ముందే పోస్తున్నారు, ఒక బిందెలో కలుపుతున్నారు. ఇంటికి తీసుకెళ్లాను. ఒకరోజు పన్నీర్ చేద్దామని నిమ్మరసం పిండాను. జనరల్గా పాలనే ఒక్క నిమ్మకాయ చుక్క పిండినా విరిగిపోవాలి. 3 సార్లు నిమ్మకాయ పిండాను, 3 సార్లు వెనిగర్ పోసినా విరగలేదండి. పాల పైన తెల్లగా తేలుతుంది. ఇదేంటని అడిగితే మట్టి మీద ప్రమాణం చేస్తాం, మాకు సంబంధం లేదన్నారు. ఇవాళ మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చి శాంపిల్ ఇచ్చి వస్తున్నాం. మరి చూడాలి ఏం జరిగింది. మా ఇంట్లో చిన్న బాబు 2 సంవత్సరాల బాబుకి ఆ పాలు పోస్తున్నాను నేను. కల్తీ పాలను విక్రయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బొమ్మిశెట్టి నేలన్న సమగ్ర సేంద్రియ వ్యవసాయ వేదిక నిర్వాహకులు ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఆర్గానిక్ పేరుతో పాలు, ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు. ఆహార అధికారుల తనిఖీల్లో అసలు వీరు ఎటువంటి లైసెన్స్ తీసుకోలేదని తేలింది. ఇలా లైసెన్స్ లేకుండానే పాలు, ఇతర ఆహార పదార్థాలు విక్రయిస్తున్న వ్యాపారులు పదుల సంఖ్యలోనే ఉన్నారని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని వినియోగదారులు ఆరోపించారు. వ్యాపారులకే అధికారులు కొమ్ము కాస్తున్నారని, వినియోగదారుల ప్రాణాలను అడ్డుపెట్టి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం శాంపిల్స్ సేకరించామని, టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తరువాతే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. రామారావు గారు చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేశారు, నేను పాలు కూడా ఇట్లా గమ్ములాగా వచ్చిందండి, మీరు ఇచ్చి తగిన చర్య చేసుకోవాలంటే ఏమంటే వచ్చాము మేము స్పాట్కి. అక్కడ పాలు పెరుగు తేడా ఉందంటే శాంపిల్ టెస్ట్ చేసాం. ఆ శాంపిల్ రిపోర్ట్ వచ్చాక కూడా మేము కేసు పెడతాం. మ్యాక్సిమం తీస్తున్నాను, అసలు ఇబ్బంది లేదు. మరి వీళ్ళ మీద ఆర్గానిక్ అని పంపుతున్నారని కంప్లైంట్ ఇచ్చింది. చూస్తాం, రిపోర్ట్ వచ్చాక యాక్షన్ తీసుకున్నాడు మీద. ఖమ్మంలో పుట్టగొడుగుల్లా కల్తీ పాల సెంటర్లు వీధికొకటి వెలిసినా ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడం లేదని, కేవలం ఫిర్యాదులు వచ్చినప్పుడే హడావుడి చేసి సైలెంట్ అయిపోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అలసత్వం వీడి కల్తీ పాల సెంటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.